మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో 86 సార్లకు పైగా రక్తదానం చేశానని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన అరుణ్ తేజచారి సతీష్లు అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ తన తల్లి రక్తం దొరకకపోవడంతో చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. నా పేరు నంది సతీష్, మాది కోనాయపల్లి గ్రామం. మేము చిరంజీవి గారి అభిమానంతో మెగా ఫ్యామిలీ ద్వారా మా తోటి మిత్రుడు అరుణ్ తేజచారి గారు వారి ఆధ్వర్యంలో నేను నా సొంతంగా 50 సార్లు రక్తదానం చేయడం జరిగింది. మరియు నా తోటి మిత్రులతోటి చాలామందితోటి రక్తదానం చేయించినాను. ఇప్పటి వరకు దాదాపు 1000 మందితో నేను రక్తదానం చేయించినాను. ఇంకా ముందు కూడా ఇలాగే రక్తదానం చేపిస్తానని చిరంజీవి గారి అభిమానంతో చేస్తానని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రక్తదాన దినోత్సవ బ్లడ్ డోనర్స్ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను అరుణ్ తేజచారి, వేములవాడ. రక్తం దొరకక చాలామంది చనిపోతున్న రోజుల్లో నాకు ఆ ప్రాబ్లం ఎదురైంది. ఎందుకంటే మా అమ్మకు బ్లడ్ అవసరం ఉండి కనీసం అప్పుడు రిక్షా వాళ్ళని ఒక 100 మందిని కాలమొక్కిన నేను మా అమ్మకు రక్తం ఇవ్వండి, ప్రాణాలు కాపాడని. అప్పుడు మా బ్లడ్ దొరకక మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు మైండ్లో అసలు నేనంటూ ఏజ్కి వచ్చిన తర్వాత బ్లడ్ కంపల్సరీ ఇచ్చి ఎదుటివారి ప్రాణం కాపాడడం సంకల్పంతో పెట్టుకున్నతో నేను ఆ వయసు 16-17 సంవత్సరాల మధ్యలోనే నేను బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి రెడీ అయితే కూడా డాక్టర్స్ వాళ్ళందరూ కూడా నన్ను అసలు నిరాకరించారు. బెడ్ ఇస్తే ఎట్లా ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ లీగల్గా బ్లడ్ బ్యాంక్ లేదు కదా ఎట్లా అని చెప్పేసి చాలామంది అదే. అయితే దానికి నేను అసలు మొండిగా పాపం జలపతి రెడ్డి గారిని అప్పుడు కీర్తి చేసి పాపం డాక్టర్ గారు వారి సహాయంతో వేములవాడలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉచిత రక్తదానం అనేది నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా భయపడి